గుడ్ మార్నింగ్ ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము పేజీ నెంబర్ 5 ఫస్ట్ లెసన్ ఏ విధంగా రాయడము సిడబ్ల్యూ ఎలా కరెక్షన్ చేయడమో చెప్తాను. ఎవ్రీబడి ప్లీజ్ డోంట్ రైట్ మిస్టేక్స్. ఐ విల్ చెక్ అగైన్. ఐఎమ్ రైటింగ్ క్వశ్చన్ ఆన్సర్స్ అండ్ బిట్స్. లెసన్ మనకి ప్రార్థన లెసన్ అయిపోయింది కదా, ఒకసారి రీడ్ చేస్తాను, సింపుల్గా చెప్తాను చూడండి. ప్రార్థన మీన్స్ ప్రేయర్. మీరు సిడబ్ల్యూలో ఎలా రాయాలి, టెక్స్ట్ బుక్లో బిట్స్ ఎలా రాయాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో చాలా బిట్స్ మనకి ఇక్కడ ఫిల్అప్ చేయడానికి ప్లేస్ ఇచ్చిండ్రు, అవునా? సో అందుకని మీరు టెక్స్ట్ బుక్లో సాధ్యమైనంత వరకు టెక్స్ట్ బుక్లో ఫిల్అప్ చేయండి. మిగతా ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ప్లేస్ లేనివన్నీ క్లాస్ వర్క్లో మాత్రమే ఉండాలి, ఓకేనా? ఏ మేరే ప్యారే భగవాన్ हम दो ऐसा वरदान सदा करे तुम्हारा ध्यान करे हम दीन दुखियों का कल्याण. పిల్లలు భగవంతుని ప్రార్థిస్తున్నారు ఏమని? హమే దో ఐసా వరదాన్, మమ్మలకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వు భగవంతుడా. సదా కరే తుమారా ధ్యాన్, ఇప్పుడు నీ యొక్క ధ్యానంలోనే ఉండాలని మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు మియి. కరే హమ్ దీన్ దుఖియోం కా కళ్యాణ్, మంచిని నేర్చుకొని చెడుని వదిలిపెట్టేటువంటి దిక్కుయోంకి మంచి చేయడానికి, వీటినన్నింటి చూడడానికి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వు. చెడుని వదిలిపెట్టి మంచిని నేర్చుకోవడానికి నీ యొక్క ఆశీర్వాదము మాకు ఇవ్వు భగవంతుడా అని పిల్లలు భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఏ మేరే ప్యారే భగవాన్ హమ్ దో ఐసా వరదాన్, ఎలాంటి మాకు బ్లెస్సింగ్స్ కావాలి? బడే హమ్మే ఇతనా జ్ఞాన్, మాకు చాలా జ్ఞానాన్ని ఇవ్వు, మాకు చాలా విజ్ఞానాన్ని అంటే చదువుకు సంబంధించినటువంటి తెలివితేటలు ఇవ్వు. పढ़ लिख कर हम बने महान, మాకు చదవడంలో రాయడంలో చాలా గొప్పతనాన్ని వచ్చేటట్టు చెయ్యి, మాకు బాగా నాలెడ్జ్ని ఇవ్వు. ఓకే, నెక్స్ట్ ఏ మేరే ప్యారే భగవాన్ हम दो ऐसा वरदान मिठा दे देश से अज्ञान बढ़ाइए अपने देश की शान. मिठा दे देश से अज्ञान, దేశములో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, నిరక్షరాస్యతని అంటే దాన్ని వెళ్ళకొట్టు, నాశనం చేయి, అజ్ఞానాన్ని నాశనం చేయి. బడాయి అప్నే దేశ్ కి షాన్, మనకు మన దేశంలో మంచితనాన్ని పెంచు, మన దేశంలో మంచితనాన్ని పెంచు. ఏ మేరే ప్యారే భగవాన్ హమ్ దో ఐసా వరదాన్. ఓకేనా? పిల్లలు భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఈ లెసన్. ఐఎమ్ రీడింగ్ వన్స్ అగైన్. సి ऐ मेरे प्यारे भगवान हम दो ऐसा वरदान सदा करो तुम्हारा ध्यान करे हम दीन दुखियों का कल्याण. ये या ऐ मेरे प्यारे भगवान हम दो ऐसा वरदान बड़े हम में इतना ज्ञान पढ़ लिख कर हम बने महान. ये मेरे प्यारे भगवान हमें दो ऐसा वरदान मिठा दे देश से अज्ञान बढ़ाइए अपने देश की शान. ఓకే, ఇప్పుడు మీనింగ్స్ మీరు క్లాస్ వర్క్లో రాయడం అవసరం లేదు, చాలా నీట్గా ఉన్నాయి క్లాస్ టెక్స్ట్ బుక్లో. ఈ మీనింగ్స్ మీరు క్లాస్ వర్క్లో రాయడం అవసరం లేదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఎగ్జామ్స్ మళ్ళీ ఎస్ఏ క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి త్వరలో మళ్ళీ మీకు ఫస్ట్ నుంచి రివిజన్ చేస్తున్నాను. 6 లెసన్స్ వస్తాయి ఎగ్జామ్లో, 1 to 6 లెసన్స్. సో ఇక్కడ చూడండి, శబ్ద జ్ఞాన్. ఓకే, సి प्यारे प्रिय डियर DEAR, वरदान आशीर्वाद ए बून ABOON बून, कल्याण भलाई हित वेलफेयर WELFARE, महान बड़ा ग्रेट, भगवान ईश्वर गॉड GOD गॉड, दीन गरीब
पूर, POOR, पूर. नेक्स्ट ज्ञान, शिक्षा, समझ, विजडम, WISDOM, विजडम. अज्ञान, अशिक्षा, इग्नोरेंस, अमायकत्वम. ओके, IGNORANCE, इग्नोरेंस. सी, इन प्रश्नों के उत्तर दीजिए. आंसर द फॉलोइंग क्वेश्चंस. फर्स्ट क्वेश्चन, बच्चे किसका कल्याण करना चाहते हैं? बच्चे किसका कल्याण करना चाहते हैं? ఐఎమ్ రైటింగ్ ఆన్సర్. ఇక్కడ ప్లేస్ ఉంది, మీకు ఈ ప్లేస్లో పడుతుంది. ఓకేనా? ప్లీజ్ చెక్ ద ఆన్సర్. ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్. बच्चे बच्चे दीन, प्लीज राइट डाउन, दीन दुखियों, दुखियों का कल्याण कल्याण करना चाहते हैं. चाहते चाहते हैं. చూడండి, ఇది హిందీలో ఫుల్ స్టాప్. బచ్చే దీన్ దుఖియోं का కళ్యాణ్ करना चाहते हैं. పిల్లలు భగవంతుని పేదవాళ్ళని బాధల నుంచి విముక్తిని చేయాలి అని ప్రార్థిస్తున్నారు. దీని మీనింగ్ ఓకేనా? ప్లీజ్ చెక్ ద ఆన్సర్. ఎవరైనా మిస్టేక్ రాస్తే ఇలాగే ఉండాలి సేమ్. ఒక్క చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండదు. మార్క్స్ కట్ చేస్తే సార్ 2 రెడ్ మార్క్స్కి 1 మార్క్ కట్. ప్లీజ్ చెక్ ద ఆన్సర్. Check the answer. Write down. Amma, check the answers. Srikaran, Satvika, Kamal, Yashwant, video on check. Kamal, video on check. Kamal, check the answer. Yashwant, check the answer. Okay, now second answer. बच्चे पढ़ लिख कर क्या बनना चाहते हैं? बच्चे बच्चे पढ़ लिख कर महान बनना चाहते हैं. full stop. This is the full stop in Hindi. Okay ना? పిల్లలు బచ్చే పढ़ लिख कर మహాన్ बनना चाहते. ఎందులో వాళ్ళు గ్రేట్ కావాలనుకున్నారు? చదువులు రాయడంలో, చదవడంలో. రైట్? बच्चे पढ़ लिख कर महान बनना चाहते हैं. राइट? नाउ बच्चे देश से क्या मिटाना चाहते हैं? बच्चे
देश से अज्ञान, अज्ञान मिटाना। చాలా నీట్గా రాయండి, క్లాస్ వర్క్ కరెక్షన్ ఉంటుంది, టెక్స్ట్ బుక్ లో కరెక్షన్ చేస్తాను. మిఠానా चाहते हैं। బచ్చే దేశ్ సే అజ్ఞాన్ మిటానా చాతే హై, పిల్లలు దేశంలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని డిస్ట్రాయ్ చేసేసే, నాశనం చేసేసే అని భగవంతుని ప్రేయర్ చేస్తున్నారు. రైట్ డౌన్. Please check the mistakes. Mistakes check చేసుకున్నానా? Completed? You buy. Completed third one, right soon? మళ్ళీ రివిజన్ ఇవ్వను, దిస్ ఇస్ ద లాస్ట్. ఓకే, రైట్ సూన్. in that scene. Okay, now fourth answer. ప్లీజ్ డోంట్ రైట్ మిస్టేక్. చాలా మిస్టేక్స్ రాస్తారు ఎగ్జామ్లో, తప్పులు రాయకూడదు. ఫుల్ స్టాప్స్ లేవు, కామాలు లేవు. కొంతమంది డాట్ పెట్టారు, అలా పెట్టకూడదు. డాట్ ఇంగ్లీష్లో మాత్రమే యూజ్ చేయాలి, హిందీ తెలుగు, ఇంగ్లీష్లో తెలుగులో మాత్రమే యూజ్ చేయాలి. సైన్స్ సోషల్లో కూడా డాటే యూజ్ చేయాలి, బట్ హిందీలో మాత్రం లైన్ యూజ్ చేయాలి. Now fourth answer. इस कविता से क्या शिक्षा मिलती है? ఇంకా ఈ లెసన్, ఈ ప్రార్థన లెసన్ వలన మీరు ఏం నేర్చుకున్నారు? మోరల్. ఓకే, now fourth answer. ప్రార్థన. See like this, कविता से बच्चे भगवान से अपने अज्ञान मिटाकर देश के सच्चे नागरिक
सच्चे नागरिक बनाने के प्रार्थना करने की प्रार्थना करने की शिक्षा मिलती है। Okay. See here. Please don't write mistakes. प्रार्थना कविता से बच्चे भगवान से अपने अज्ञान मिटाकर देश ఈ ప్రార్థన కవిత వల్ల పిల్లలు ఏం నేర్చుకున్నారట? అప్నే అజ్ఞాన్ తమ యొక్క అమాయకత్వాన్ని పారద్రోలి దేశ్కే సచ్చే నాగరిక్ దేశానికి స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి ట్రూత్ అయినటువంటి పౌరులను అందించమని ప్రార్థన చేశారు. ఓకేనా? సి प्रार्थना कविता से बच्चे भगवान से अपने अज्ञान मिटाकर देश के सच्चे नागरिक सिटीजन्स, ओके ना, नागरिक मीन्स सिटीजन्स बनने के प्रार्थना करने की शिक्षा मिलती है. प्लीज राइट डाउन. ఒక్క మిస్టేక్ దొరకదు. ప్లీజ్ రైట్ డౌన్. ఏమైంది? పట్టకపోతే ఇక్కడ రాసుకో. కరెక్ట్. ఫోర్త్ అని వేసుకొని రాసుకున్నాను. కిందనన్నా రాసుకో, ఎక్కడన్నా రాసుకో. ఇక్కడ కొంచెం పడుతుంది ఇంకా. అది మొత్తం ఇద్దరికి ఫిల్అప్ చేయి. రైట్ సోన్. ओके. इस कविता को याद कीजिए. लर्न द पोयम. ఇక్కడ రెడ్డింగ్ తో ఉంది చూడండి. इस कविता को याद कीजिए. लर्न द पोयम అంటే ఈ యా ప్యారే మేరే ప్యారే భగవాన్ ఉంది కదా, ఆ ప్రార్థన పోయాన్ని మీరు బై హార్ట్ గా నోటికి చెప్పడం రాయడం రావాలి. ఓకే. నెక్స్ట్ బిట్. इस चित्र को देखकर कविता में से उपयुक्त अंश चुनकर लिखिए. Look at the picture and write the correct stanza of the poem depicted by the picture. ఈ పిక్చర్ కి సంబంధించినటువంటి స్టాంజా అంటే లైన్స్ ని పోయం లో తీసుకొని ఇక్కడ ఫిల్అప్ చేయాలి, ఇక్కడ రాయాలి. ఓకేనా? ఐఎమ్ రైటింగ్. ప్లీజ్ రైట్ డౌన్. You also write none. मेरे प्यारे भगवान, ऐ मेरे प्यारे भगवान, फर्स्ट लाइन. ओके ना? हमें दो ऐसा वरदान सदा
తుమ్హారా. ఇది కూడా ఫిలప్ అయి ఉండాలి. పేజీ మొత్తం ఫిలప్ అయి ఉండాలి. ఈ పేజీ మొత్తం ఫిలప్ అయి ఉండాలి నీట్గా. करे तुम्हारा तुम्हारा ध्यान तुम्हारा ध्यान करे हम दीन दुखियों का दुखियों का कल्याण. ఇది ఈ పిక్చర్ కడ రాయాలి. ఈ పిక్చర్ కడ 4 లైన్స్ రాయాలి. ఈ 4 లైన్స్ రైట్ డౌన్. Right soon. Right soon, Nana. Completed? ఇక్కడితో ఈ ఫస్ట్ లెసన్ టోటల్ కంప్లీట్ ఇచ్చిన. ఆల్ బిట్స్ కంప్లీటెడ్. ఓకేనా? ఇవి ఒకవేళ ఇప్పుడు ఇందులో అన్ని పట్టేసాయి. పట్టకపోతే ఇక్కడ ప్లేస్ ఉంది. 4th ఆన్సర్ ఇక్కడ ప్లేస్ ఉంది. ఓకేనా? ఇక్కడ నేను రాసాను చూడండి. ఇలా రాసుకోండి. లేదా కాస్త ఇక్కడ రాసుకున్నా పర్వాలేదు. 4th నెంబర్ వేసి ఇక్కడ రాసుకున్నా పర్వాలేదు. ఇగో ఇలా రాసుకున్నా పర్వాలేదు. బట్ నీట్గా ఉండాలి. నేను బుక్ తీసి చదవమంటే పర్ఫెక్ట్గా చదవరాలి. ఆన్సర్స్ మిస్టేక్ లేకుండా. ఓకేనా? ఓకే, ఐమ్ రబ్బింగ్ నానా. ఫస్ట్ 4 లైన్స్ రైట్ నాన్న. టెక్స్ట్ బుక్ లో సీ అండ్ రైట్. See Nana, now this is the second lesson. Which lesson? Second lesson Madhuravani, the sweet voice story మీకు అందరికీ తెలుసు. ఓకేనా? లెసన్ కూడా డివిజన్ 2 times ఇచ్చాను. Now bits
పేజీ నెంబర్ తీయండి. ఫస్ట్ బిట్ వచ్చేసి మీనింగ్స్. మంచిగా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. డోంట్ రైట్ ఇన్ ద CW. ఓకేనా. నా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి చూడండి. అభ్యాస్ इन प्रश्नों के उत्तर दीजिए. आंसर द फॉलोइंग क्वेश्चंस. ओके ना. फर्स्ट क्वेश्चन रीडिंग చూడండి. राजा जंगल में क्यों गया था? రాజు జంగల్ కి ఎందుకు వెళ్ళాడు? సి సెకండ్ లెసన్. మధుర్వాణి. ఓకే. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ సి రాజా జంగల్ మే. ప్లీజ్ చెక్ ద ఆన్సర్స్. డోంట్ రైట్ మీన్స్ రైట్ డౌన్. ఎవరైనా రాయకపోతే ఇప్పుడు రాసుకోండి. రాజా जंगल में शिकारी से शिकारी खेलने गया था. చూడండి ఇక్కడ తాకి టచ్ కావద్దు. లెటరు పైన లైన్ టచ్ కావద్దు. రాజా జంగల్ మే షికారి ఖేల్నే గయా థా. వేట ఆడడానికి రాజుగారు అడవికి వెళ్ళారు. జంగల్ మీన్స్ ఫారెస్ట్ లో అడవికి వెళ్ళారు. రైటా. చిన్న కమ్మ పుల్ స్టాప్ డాట్ మిస్ అయినా దెబ్బలు అవుతాయి. Now second answer. राजा के साथ कौन कौन थे? राज వెంబడి ఎవరెవరు ఉన్నారు? कौन कौन थे? राजा के साथ राजा के ఇంత పెద్దగా రాస్తున్నాను. ప్లీజ్ రైట్ నీట్లీ. మీకు అర్థం కావడానికి ఇంత పెద్దగా రాస్తున్నాను. ఓకేనా. राजा के साथ साथ లో తాకి లైన్ టచ్ కావద్దు. ఇలా ఇక్కడ టచ్ కావద్దు. రాజా కే సాత్ దో. దో అంటే ఎంతమంది? ఇద్దరు. దో అంటే ఎంతమంది? ఏక్ దో. దో నెంబర్ తెలుసు కదా మీకు. ఇద్దరు. దో సేవక్ సేవక్ थे. ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు సేవకులు ఉన్నారు. రాజు వెంబడి ఎవరెవరు? రాజా కే సాత్ దో సేవక్ थे. రాజు వెంబడి ఎంతమంది ఉన్నారు? ఇద్దరు సేవకులు ఉన్నారు, సైనికులు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్. राजा ने सेवकों को कुटिया में क्यों भेजा? राजा ने सेवकों को कुटिया में क्यों भेजा? రాజు సేవకులను ఆ హట్టులోకి. హట్ అంటే గుడిసే కదా. కుటియా మీన్స్ కుటీరం అనొచ్చు, లేదా కుటీరం. కుటీరంలోకి ఎందుకు పంపించాడు? క్యోం ఎందుకు? రాజానే सेवकों को कुटिया में पानी
लाने की भेजा। ओके, राजा ने सेवकों को कुटिया में पानी लाने के भेजा। నీళ్లు తీసుకురావడానికి, మంచినీళ్ళు తీసుకురావడానికి సేవకులని ఆ కుటీరంలోకి పంపించాడు. ఓకే ఓకేనా? రిమైనింగ్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్. ప్లీజ్ అప్ టు చెక్ ఇట్. థ్యాంక్ యూ బేటా.